ओम शांति। वाणी चल रही थी प्रातः क्लास 21 अगस्त 1968, तीसरी पेज की दूसरी लाइन। अभी तुम बच्चे समझाते हो कि इस दुनिया में फलाने धर्म की स्थापना हो रही है। ఓం శాంతి. వాణి నడుస్తుంది. ప్రాతः క్లాసు 21 ఆగస్టు 1968, 3వ పేజీ యొక్క 2వ లైన్లో. ఇప్పుడు మీ పిల్లలు అర్థం చేయిస్తున్నారు ఈ ప్రపంచంలో ఫలానా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అని. और जो ये धर्म स्थापन हो रहा है वो इतना समय चलता है। प्रजापिता ब्रह्मा वो तो है ग्रेट ग्रेट ग्रैंडफादर, और धर्म पिताएं जो हैं उनको ग्रेट ग्रेट ग्रैंडफादर नहीं कहेंगे। ग्रेट फादर्स तो हैं, महान धर्म पिताएं तो हैं, परंतु महान से महान नहीं है। మరియు ఏ ధర్మస్థాపన జరుగుతుందో అది ఇంత సమయం నడుస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ఆయనైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మరియు ఏ ఇతర ధర్మపితలు ఎవరున్నారో వాన్ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. గ్రేట్ తండ్రులు అయితే అవుతారు, మహాన్ ధర్మపితలు అవుతారు, కానీ మహాన్ కన్నా మహాన్గా అవ్వరు. जो ग्रेट ग्रेट ग्रैंडफादर है उनके ऑक्यूपेशन को कोई नहीं जानते हैं। ग्रेट फादर्स इब्राहिम, बुद्ध, क्राइस्ट आदि भी नहीं जानते हैं, सिर्फ कह देते हैं आदम, एडम। जैनियों में कहते हैं आदिनाथ, हिंदुओं में कहते हैं आदिदेव। ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారో ఆయన చేసే పని గురించి ఎవరికీ తెలీదు. గొప్ప తండ్రులైన ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు మొదలైన వారికి కూడా తెలీదు. కేవలం అంటారు ఆదం, ఏడం. జైనుల్లో అంటారు ఆదినాథ్, హిందువుల్లో అంటారు ఆదిదేవని. हाँ, विराट रूप बनाया है। परंतु उस विराट रूप में प्रजापिता ब्रह्मा को भी उड़ा दिया है। जो ब्राह्मण चोटी है, चोटी तो पहाड़ की ऊंचे से ऊंची चोटी कही जाती है ना, जैसे कहते हैं एवरेस्ट चोटी। అవును, విరాట రూపం తయారు చేశారు, కానీ ఆ విరాట రూపంలో ప్రజాపిత బ్రహ్మను కూడా ఎగరగొట్టేశారు. ఏదైతే బ్రాహ్మణ పిలక ఉందో శిఖరాన్ని అయితే పర్వతం యొక్క ఉన్నతోన్నతమైన శిఖరం అనబడుతుంది కదా. ఏ విధంగా అంటారో ఎవరెస్ట్ శిఖరం అని. ये नाम क्यों दिया हुआ है? दुनिया की सबसे बड़ी चोटी का नाम एवरेस्ट चोटी, क्योंकि वो ऊंचे से ऊंची सभ्यता की प्रतीक है, पूर्वीय सभ्यता की प्रतीक है। ఈ పేరెందుకు ఇచ్చారు? ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం పేరు ఎవరెస్ట్ శిఖరం. ఎందుకనగా అది ఉన్నతోన్నతమైన సభ్యతకు ప్రతీక, పూర్వీయ సభ్యతకు ప్రతీక. भगवान ज्ञान सूर्य बाप जब आते हैं तो ऊंचे से ऊंचे सनातन धर्म की स्थापना करते हैं, परंतु जिसको मीडिया बनाते हैं वो मीडिया को दुनिया भूल जाती है।
భగవంతుడు జ్ఞానసూర్యుడి తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు ఉన్నతోన్నతమైన సనాతన ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. కానీ ఎవరిని మధ్య వ్యక్తిగా చేసుకుంటున్నారో ఆ మధ్య వ్యక్తిను ప్రపంచం మర్చిపోతుంది. तो विराट रूप में भी भक्तों ने जो चित्र बनाया है उसमें ब्राह्मण चोटी को उड़ाई दिया है और शिव बाबा को भी उड़ाई दिया है. जानते ही नहीं है. అయితే విరాట రూపంలో కూడా భక్తులు ఏ చిత్రం తయారు చేశారో దానిలో బ్రాహ్మణ పిలకను ఎగరగొట్టేశారు మరియు శివబాబాను కూడా ఎగరగొట్టేశారు. తెలుసుకోవటమే లేదు. जो बाप है और जो पहला पहला ब्राह्मण है और साथ साथ और भी जो दूसरे ब्राह्मण हैं, ऊंची से ऊंची स्टेज वाले, उन ब्राह्मणों को यथार्थ रीति जानते ही नहीं है. इसलिए विराट रूप में से బ్రాహ్మణ చోటి కూడా ఇది. ఏ తండ్రి ఉన్నారో మరియు ఎవరు మొట్టమొదటి బ్రాహ్మణుడయ్యారో మరియు తోడుతోడులో ఇంకా ఇతర ఏ బ్రాహ్మణులు ఉన్నారో ఉన్నతోన్నతమైన స్థితివారు ఆ బ్రాహ్మణులను యథార్థ రీతిలో తెలుసుకోరు. అందుకోసమే విరాట్ రూపంలో నుండి బ్రాహ్మణ పిలకను ఎగరగొట్టేశారు. जो ब्राह्मण सो देवता बनने वाला अव्वल नंबर ब्राह्मण, अव्वल नंबर अल्लाह अव्वल दीन की स्थापना करता है. दीन धर्म को कहा जाता है. उसको ही नहीं जानते हैं. हिंदुओं में उनको कहते भी हैं आदिदेव. ఎవరు బ్రాహ్మణ్ నుండి దేవతగా అయ్యే మొదటి నెంబరు బ్రాహ్మణుడో మొదటి నెంబరు అల్లా అవ్వల్ దీన్ యొక్క స్థాపన చేస్తారు. దీన్ అని ధర్మాన్ని అంటారు. వారిని గురించి కూడా తెలియదు. హిందువుల్లో ఆయన అంటారు ఆదిదేవ్ అని. तुम आदिदेव पुरुष है पुराण, पुराने थी पुराना पुरुष है. तो बाप बैठ समझाते हैं कि मैं इस मनुष्य सृष्टि रूपी झाड़ का बीज रूप चैतन्य हूँ. वो तो यादगार बना हुआ है बनियन ट्री कलकत्ते में. త్వం ఆదిదేవ పురుష పురాణ, పురాతనం కన్నా పురాతనమైన పురుషుడు. కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారేమంటే నేను ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపీ చైతన్యుణ్ణి. అదైతే స్మృతి చిహ్నం తయారయ్యుంది మర్రి వృక్షం కలకత్తాలో. क्योंकि भारत का बड़े से बड़ा महानगर कहाँ बसा हुआ है? उत्तर में, दक्षिण में, पूरब में, पश्चिम में. पूरब में बसा हुआ है. ఎందుకనగా భారత యొక్క పెద్దలోకెల్లా పెద్ద మహానగరం ఎక్కడ ఉంది? ఉత్తరంలోనా, దక్షిణంలోనా, తూర్పులోనా, పడమరలోనా? తూర్పులో ఏర్పడి ఉంది. तो बनियन ट्री जो यादगार है मनुष्य सृष्टि रूपी वृक्ष की, वो भी कलकत्ता में सागर के किनारे दिखाया है. परंतु वो झाड़ तो जड़ है. जड़त्वमयी बुद्धि होने के कारण वो अपने स्वरूप को नहीं पहचान सकता. అయితే మర్రి వృక్షం ఏదైతే స్మృతి చిహ్నం అయిందో మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఆది కూడా కలకత్తా నగరం ఒడ్డును చూపించారు. కానీ ఆ వృక్షమైతే జడత్వమయ బుద్ధి అయిన కారణంగా అది తన స్వరూపాన్ని గుర్తించలేదు. परंतु
मनुष्य सृष्टि रूपी झाड़ का जो बीज है वो तो चैतन्य है। चैतन्य बुद्धि होने के कारण पहले पहले वो अपने स्वरूप को और सारे झाड़ के स्वरूप को, सभी धर्मों के स्वरूप को, सारी सृष्टि के आदि मध्य अंत को जान लेता है। కానీ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క బీజం ఏదైతే ఉందో అది చైతన్యం. చైతన్య బుద్ధి అయ్యే కారణంగా మొట్టమొదట తన స్వరూపాన్ని మరియు మొత్తం వృక్షం యొక్క స్వరూపాన్ని, అన్ని ధర్మాల స్వరూపాన్ని, మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకుంటారు. क्योंकि मनुष्य सृष्टि रूपी झाड़ का पहला पहला बीज कौन है? जो पहला बीज है वो पहले जानता है। और ये मनुष्य सृष्टि रूपी झाड़ उल्टा दिखाया हुआ है. ఎందుకనగా మనుష్య సృష్టి రూపీ వృక్షానికి మొట్టమొదటి బీజం ఎవరు? ఎవరు మొదటి బీజమో వారే మొదట తెలుసుకుంటారు. మరియు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము తలకిందలుగా చూపింపబడింది. गीता शास्त्र में भी लिखा है ऊर्ध्वं मूलम अधः शाखा है. इसकी ऊपर को जड़ें फैली हुई हैं और नीचे को शाखाएं फैली हुई हैं. अन्यान्य धर्म रूपी शाखाएं हैं. గీతా శాస్త్రంలో కూడా రాశారు ఊర్ధమూలం అధశాఖ. దానికి పైన వేలు వ్యాపించి ఉన్నాయి మరియు కిందకు కొమ్మలు వ్యాపించి ఉన్నాయి. ఇతర ధర్మాల రూపీ శాఖలున్నాయి. वो शाखाएं किस तरफ मुखातिब हैं? धरणी की ओर मुखातिब हैं. ऊपर की ओर मुखातिब नहीं है. हाँ, जो इस मनुष्य सृष्टि रूपी झाड़ की जड़ें हैं वो ऊपर की ओर दिखाई गई है. माना ऊंची स्टेज में रहने वाली हैं. ఆ శాఖలు ఏ పక్కకు తిరుగున్నాయి? భూమి వైపుకు తిరుగున్నాయి, పై పక్కకు తిరుగులేవు. అవును, ఏదైతే సృష్టి రూపీ వృక్షం యొక్క వేర్లున్నాయో అవి పైవైపుకు చూపింపబడ్డాయి, అనగా ఉన్నతమైన స్టేజ్లో ఉండేవారు. मनन चिंतन मंथन की ऊंची स्टेज में रहती है. जब नई सृष्टि का फाउंडेशन डाला जाता है तो भी ऊंची स्टेज में रहती है. नई सृष्टि तैयार होती है तो दैवी सृष्टि में भी ऊंची स्टेज में है, आत्मिक स्टेज में है. మనన్ చింతన మంతన యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే కొత్త సృష్టికి పునాది వేస్తారో అయినా కూడా ఉన్నత స్థితిలా ఉంటుంది. కొత్త ప్రపంచం తయారవుతుంది. అయితే దైవీ సృష్టిలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, ఆత్మిక స్థితిలో ఉంటారు. और जब सृष्टि का पतन शुरू होता है द्वापर से, द्वैतवादी युग से, तो वहाँ भी मनन चिंतन मंथन करने वाले मनीषियों के रूप में संसार में प्रसिद्ध होती है. शास्त्रकार बन जाते हैं. మరియు ఎప్పుడు సృష్టి పతనం మొదలవుతుందో ద్వాపర్ నుండి దైత్యవాది యుగం నుండి అక్కడ కూడా మనన్ చింతన మంతన చేసేవారైన మనుష్యుల రూపంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందుతారు, శాస్త్రకారులు అవుతారు. तो बुद्धि ऊंची स्टेज में रहती है या नीची स्टेज में रहती है? ऊंची स्टेज में रहती. అయితే బుద్ధి ఉన్నతమైన స్థితిలో ఉంటుందా లేక నీచమైన స్థితిలో ఉంటుందా? ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. तो ये मनुष्य सृष्टि का उल्टा झाड़ है और इस उल्टे झाड़ में जो बाप सत्य है, चैतन्य है, ज्ञान का सागर है, आनंद का सागर है, इस झाड़ में उनकी महिमा की जाती है. ఇది మనుష్య సృష్టి యొక్క తలకిందుల వృక్షం
మరియు ఈ తలకిందుల వృక్షంలో ఏ తండ్రి సత్యమో చైతన్యమో జ్ఞానసాగరుడో ఆనందసాగరుడో ఈ వృక్షంలో ఆయన మహిమ చేయబడుతుంది. क्या महिमा सत्य की करेंगे या असत्य की करेंगे? झूठ की तो महिमा नहीं होनी चाहिए. ఏమిటి మహిమ సత్యానికి చేస్తారా అసత్యానికి చేస్తారా? అసత్యానికి మహిమ ఉండరాదు. तो इस दुनिया में इस मनुष्य सृष्टि रूपी झाड़ में जो भी आत्माएं पार्टधारी हैं वो सब पहले पहले सत्य प्रधान सतो प्रधान होती हैं और लास्ट में तमो प्रधान झूठ ही बन जाती हैं. कलयुग आते आते झूठ खंड आते आते एकदम झूठी बन जाती तामसी बन जाती है. ఈ ప్రపంచంలో ఈ మనిషి సృష్టి రూపీ వృక్షంలో ఏ ఆత్మలు పాత్రదాల్లో వారందరూ మొట్టమొదట సత్ప్రధానం సతో ప్రధానంగా ఉంటారు మరియు చివరిలో తమో ప్రధానంగా అసత్యంగా మారుతారు. కలియుగం వస్తూనే అసత్యపు ఖండం వస్తూనే ఒక్కసారిగా అసత్యం అయిపోతారు, తామసి అయిపోతారు. परंतु एक ऐसी तुरीय आत्मा है जो सदैव सत्य है, सदैव चैतन्य है, जड़त्वमयी बुद्धि कभी बनती ही नहीं, सदैव आनंदमय है, सुख स्वरूप है. కానీ ఒక్క ఇలాంటి అతీతమైన ఆత్మ ఉన్నారు. వారైతే సదా సత్యము సదా చైతన్యము, జడత్వమై బుద్ధిగా ఎప్పుడూ మారరు, సదా ఆనందమై ఉంటారు, సుఖస్వరూపమై ఉంటారు. इस सृष्टि पर आता है तो भी सत्य चित्त आनंद स्वरूप है. तो वास्तव में उसी एक की महिमा है, अन्य मनुष्य आत्माओं की कोई महिमा नहीं है. आत्मा तो चैतन है ना. ఈ సృష్టిపైకి వచ్చినా కూడా సత్యచిత్త ఆనంద స్వరూపంగా ఉంటారు. కాబట్టి వాస్తవంలో ఆ ఒక్కరికే మహిమ ఉంటుంది. మిగిలిన ఇతర ఏ మనుష్య ఆత్మలకు ఎటువంటి మహిమ లేదు. ఆత్మ అయితే చైతన్యం కదా. तो जो चैतन्य है और सदा ही चैतन है, कभी भी अचेत नहीं होता, कभी भी असत्य नहीं बनता, उसको सदा शिव कहा जाता है. అయితే ఏది చైతన్యమో మరియు సదా చైతన్యమో ఎన్నడూ అచేతనం కారు, ఎన్నడూ అసత్యం అవ్వదో వారినే సదాశివ అనబడుతుంది. आत्मा अगर न हो तो कोई चल फिर भी नहीं सकता. चैतन्य कब कहा जाए? चैतन्य किसे कहा जाए? बोलते चालते को चैतन्य कहा जाता है. ఆత్మ ఒకవేళ లేనిచో తిరిగి ఎటువంటి కదలికైనా ఉండదు. చైతన్యమని ఎప్పుడంటారు? చైతన్యమని దేనికంటారు? మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే చైతన్యమని అంటారు. अगर कोई बोलता भी नहीं है, आवाज भी नहीं करता है और हिलन डुलन भी नहीं करता है तो चैतन्य कैसे कहा जाएगा? तो जो भी चैतन्यता है वो आत्मा की चैतन्यता है. ఒకవేళ ఎవరైనా మాట్లాడటం లేదు, శబ్దం కూడా చేయటం లేదు మరియు కదలిక కూడా చేయటం లేదు, అయితే అప్పుడు చైతన్యమని ఎలా అంటారు? కనుక ఏదైతే చైతన్యం ఉన్నదో అది ఆత్మ యొక్క చైతన్యత. गर्भ में भी जब 4-5 मास का पिंड तैयार होता है बच्चे का,
तो पहले पहले निर्जीव गर्भपिंड होता है। 4-5 महीने में उसमें चैतन्य आत्मा ప్రవేశ करती है। గర్భంలో కూడా ఎప్పుడు 4-5 నెలల పిండం తయారవుతుందో పిల్లవాడైతే మొట్టమొదట నిర్జీవ పిండంగా ఉంటుంది। 4-5 నెలలకు దానిలో చైతన్య ఆత్మ ప్రవేశిస్తుంది। तो माताओं को अनुभव होता है कि हाँ कुछ चुर्र-पुर्र हो रही है। ये चैतन्यता अनुभव में आती है, आत्मा प्रवेश करती है ना, तब ही चुर्र-पुर्र होती है। అయితే మాతలకైతే అనుభవం అవుతుంది ఏమంటే అవును కొంచెం కదలిక మొదలైందని। ఈ చైతన్యత అనుభవంలోకి వస్తుంది, ఆత్మ ప్రవేశిస్తుంది కదా, అప్పుడే కదలిక ఉంటుంది। अभी मुरली में ये बात परमपिता परमात्मा की जा रही थी या सामान्य आत्माओं की जा रही थी? है? परमपिता परमात्मा की बात कही जा रही थी। ఇప్పుడు మురళీలో ఈ విషయం పరంపిత పరమాత్మ గురించి నడుస్తుందా లేక సామాన్య ఆత్మల గురించి నడుస్తుందా? పరంపిత పరమాత్మ యొక్క విషయం చెప్తున్నారు। ज्ञान का सागर है, सतचित आनंद स्वरूप है, सदा शिव है, फिर ये आत्मा उसे कैली क्यों कर रहे हैं? जरूर वो परमपिता परमात्मा जब इस सृष्टि पर संसार में प्रत्यक्ष होता है पुरुषोत्तम संगम युग में, तो जिस तन में प्रत्यक्ष होता है, जिस बुद्धि रूपी पेट में प्रत्यक्ष होता है, पहले पहले निर्जीव गर्भपिंड होता है। జ్ఞానసాగరుడు సత్యచిత్ ఆనంద స్వరూపుడు సదాశివుడు అయినప్పుడు ఇలా ఆత్మలతో ఎందుకు పోలుస్తున్నారు? తప్పక ఆ పరంపిత పరమాత్మ ఎప్పుడు ఈ సృష్టి మీద ప్రపంచంలో ప్రత్యక్షమవుతారో, పురుషోత్తమ సంగమయుగంలో ఏ తనులో ప్రత్యక్షమవుతారో, ఏ బుద్ధిరూపి పొట్టలో ప్రత్యక్షమవుతారో మొట్టమొదట నిర్జీవ గర్భపిండమే ఉంటుంది। माने उसमें ज्ञान होता है या नहीं होता है? गर्भपिंड जो निर्जीव है उसमें ज्ञान होता है, चैतन्यता होती है? नहीं होती है। फिर जब प्रवेश होता है तो चैतन्यता आती है। అనగా వారిలో జ్ఞానం ఉంటుందా ఉండదా? గర్భపిండం ఏది నిర్జీవమో దానిలో జ్ఞానం ఉంటుందా, చైతన్యత ఉంటుందా? ఉండదు। తిరిగి ఎప్పుడు ప్రవేశం అవుతుందో అప్పుడు చైతన్యత వస్తుంది। जो यज्ञ माताएं हैं वो अनुभव करती हैं कि यज्ञ के अंदर कुछ हलन चलन शुरू हो गई। ఎవరు యజ్ఞమాతలున్నారో వారు అనుభవం చేస్తారేమంటే యజ్ఞం లోపల కొంత అలజడి మొదలైందని। किस तरफ का इशारा दे रहे हैं? कौन से समय का इशारा दिया? छिहत्तर से पहले यज्ञ माताओं को पहले पहले पता चलता है कि कुछ हरकत यज्ञ के अंदर विशेष रूप से आने लगी। ఏ వైపుకు సూచిస్తున్నారు? ఏ సమయం గురించి సూచనిస్తున్నారు? 76కు ముందు యజ్ఞమాతలకు మొట్టమొదటి తెలుస్తుందేమనగా కొంత అలజడి యజ్ఞం లోపల విశేష రూపంలో రాబోతోంది అని। जिस तरह की हरकत पहले कभी भी उनकी बुद्धि ने अनुभव नहीं की थी, तो ये भी ड्रामा बना हुआ है। ఇటువంటి అలజడి ఇంతకు ముందు ఎన్నడూ వారి బుద్ధి అనుభవం చేయలేదు, అయితే ఇది కూడా డ్రామా తయారై ఉన్నది। परमपिता परमात्मा भी जब प्रवेश करते हैं निर्जीव बुद्धि रूपी गर्भपिंड में, तो वो पहले बुद्धि निर्जीव मत होती है।
और प्रवेश करने के बाद हलन चलन में आने लगती है। పరంపిత పరమాత్మ కూడా ఎప్పుడు ప్రవేశిస్తారో నిర్జీవ బుద్ధిరూపి గర్భపిండంలో మొదట ఆ బుద్ధి నిర్జీవంగా ఉంటుంది మరియు ప్రవేశించిన తరువాత కదలికలోకి రావటం మొదలవుతుంది। तो जो हलन चलन होती है वो गर्भपिंड में होती है ना। माताएं तो अनुभव करती हैं, वो यज्ञ माताओं की बात हुई, लेकिन जो गर्भपिंड है उसके अंदर मनन चिंतन मंथन रूपी हलन चलन शुरू हो जाती है। అయితే ఏ కదలిక ఉందో అది గర్భపిండంలో ఉంటుంది కదా। మాతలైతే అనుభవం చేశారు, అది యజ్ఞమాతల విషయమైంది। కానీ గర్భపిండం ఏది ఉందో దాని లోపల మనన చింతన మంతన రూపీ కదలిక మొదలవుతుంది। कब से शुरू होती है? एक होता है आत्मा का प्रवेश होना और एक होता है आत्मा का जन्म लेकर प्रत्यक्ष होना। दोनों बातें अलग अलग हैं या एक ही है? अलग अलग है। ఎప్పటి నుండి మొదలవుతుంది? ఒకటవుతుంది ఆత్మ ప్రవేశించటం, మరి ఒకటవుతుంది ఆత్మ జన్మ తీసుకుని ప్రత్యక్షమగుట। రెండు విషయాలు వేరువేరుగా ఉంటాయా లేక ఒకటేనా వేరువేరు? आत्मा प्रवेश करती है, वो तो गर्भ के अंदर प्रवेश कर गई। मोहल्ले वाले, गांव वाले, दुनिया वाले कुछ भी नहीं जानते। सिर्फ माँ को अनुभव होता है। जिस गर्भपिंड में प्रवेश हुआ, हरकत आई, वो उसमें अनुभव, दूसरा कोई नहीं जानता। ఆత్మ ప్రవేశిస్తుంది అంటే అదైతే గర్భం లోపల ప్రవేశిస్తుంది। వీధిలో వారికి, గ్రామంలో వారికి, ప్రపంచంలో వారికి ఏమీ తెలియదు, కేవలం తల్లికి అనుభవం అవుతుంది। మరియు ఏ గర్భపిండంలో ప్రవేశ అయ్యిందో, అలజడి వస్తుందో అది వారికే అనుభవం అవుతుంది, ఇతరులెవరికీ తెలియదు। तो यहाँ टैली किया जा रहा है परमपिता परमात्मा की आत्मा से कि वो परमपिता परमात्मा जब यज्ञ में प्रवेश करता है कोई बुद्धि रूपी धरणी में, तो किस समय की बात होगी? అయితే ఇక్కడ పోల్చడం జరుగుతుంది పరంపిత పరమాత్మ యొక్క ఆత్మతో। ఏమనగా ఆ పరంపిత పరమాత్మ ఎప్పుడు యజ్ఞంలో ప్రవేశిస్తారో ఏదో బుద్ధిరూపి ధరణిలో, అది ఏ సమయం అయింది? जो गर्भपिंड में प्रवेश करता है, पहले वो गर्भपिंड निर्जीव था, माने मनन चिंतन मंथन नहीं चल रहा था, और जैसे ही प्रवेश होता है वो मनन चिंतन मंथन चल पड़ता है। ఏదైతే గర్భపిండంలో ప్రవేశిస్తారో మొదట ఆ గర్భపిండం నిర్జీవంగా ఉండేది, అనగా మనన చింతన మంతన నడిచేదే కాదు, మరియు ప్రవేశిస్తేనే మనన చింతన మంతన మొదలవుతుంది। खास उस आत्मा का मनन चिंतन मंथन चल पड़ता है जिसमें प्रवेश होता है, सबका नहीं। दुनिया तो कहती है कि भगवान सर्वव्यापी है। ప్రత్యేకంగా ఆ ఆత్మకు మనన చింతన మంతన నడుస్తుంది ఎవరిలో ప్రవేశిస్తారో। అందరికీ కాదు, ప్రపంచం అయితే అంటోంది భగవంతుడు సర్వవ్యాపి అని। अगर सर्वव्यापी है और सर्वव्यापी होकर के प्रत्यक्ष होता है तो सबके अंदर मनन चिंतन मंथन चलना चाहिए। वो तो नहीं चलता। किसमें चलता है? कोई एक आत्मा है जिसका इशारा अभी शुरुआत में दिया। ఒకవేళ సర్వవ్యాపి అయితే మరియు సర్వవ్యాపి అయి ప్రత్యక్షం అయితే అందరి లోపల మనన చింతన మంతన నడవాలి। అదైతే నడవదు। ఎవరిలో నడుస్తుంది? ఎవరో ఒక ఆత్మ ఉన్నారు, వారి యొక్క సూచన మొదట్లో ఇచ్చారు। कौन? सारी मनुष्य सृष्टि का जो बीज है, उस मनुष्य सृष्टि की बीज रूप आत्मा में वो परमपिता परमात्मा शिव जो सदा शिव है, सदैव सतचित्त आनंद है, वो प्रवेश करता है और प्रवेश करने के बाद मनन चिंतन मंथन शुरू हो जाता है, चुर्र पुर्र शुरू हो जाती है।
तो ये किस समय की बात है? ఎవరు మొత్తం మనస్సు సృష్టి యొక్క ఏదైతే బీజం ఉన్నదో ఆ మనస్సు సృష్టి యొక్క బీజరూపి ఆత్మలో ఆ పరంపిత పరమాత్మ శివుడు ఎవరు సదాశివుడో సత్యచిత్త ఆనందుడో ఆయన ప్రవేశిస్తారు. మరియు ప్రవేశించిన తర్వాత మనచింతన మంతన మొదలవుతుంది, చుర్రుపురు మొదలవుతుంది. కాబట్టి ఇది ఏ సమయం విషయం? शुरुआत कब है? 76 तो बाप का प्रत्यक्षता वर्ष मनाया गया. ఎవరో అన్నారు మొదట్లో అని. మొదలెప్పుడు? ఎవరో అన్నారు 76 అని. 76 అయితే తండ్రి ప్రత్యక్షతా సంవత్సరంగా జరిపారు. बच्चे का प्रत्यक्ष होना अलग बात और आत्मा का प्रवेश होना अलग बात होती है कि एक ही बात होती है. పిల్లవాడు ప్రత్యక్షం అవటం వేరే విషయం, మరియు ఆత్మ ప్రవేశించడం వేరే విషయం అవుతుంది. ఒకే విషయం అవుతాయా? पहले आत्मा प्रवेश करती है गर्भ में या पहले प्रत्यक्ष होती है? प्रत्यक्ष बाद में होती है. प्रत्यक्षता को जन्मदिन मनाया जाता है और प्रत्यक्ष होने से पहले जो गर्भ के अंदर हरकत होती है, अंदर ही अंदर पेट में होती है ना. మొదట ఆత్మ ప్రవేశిస్తుంది గర్భంలోనా లేక మొదట ప్రత్యక్షం అవుతుందా? ప్రత్యక్షత తర్వాత అవుతుంది. ప్రత్యక్షతను జన్మదినంగా జరుపుతారు, మరియు ప్రత్యక్షత అవటానికి ముందు గర్భంలో అలజడి అవుతుంది, లోపల పొట్టలో అవుతుంది కదా. वो तो स्थूल पेट है. यहाँ कौन से पेट की बात है? बुद्धि रूपी पेट में वो हलन चलन आती है, हरकत होती है. जो भी नजदीकी है वो उस बात को समझते हैं. यज्ञ माताएं ज्यादा नजदीकी है. అదైతే స్థూల గర్భం. ఇక్కడ ఏ గర్భం విషయం? బుద్ధిరూపి పొట్టలో ఆ కదలిక వస్తుంది. అలజడి అవ్వగానే దగ్గర వాళ్లకు ఆ విషయం అర్థమవుతుంది. యజ్ఞమాతలు ఎక్కువ దగ్గరవారు. तो ये उस समय की बात है जब ब्रह्मा का शरीर छूटता है. यज्ञ में ब्रह्मा जो आत्मा निमित्त थी माता के रूप में, यज्ञ संभालने वाला मुखिया वो चला गया. तो ये तो संसार रूपी जंगल है. అయితే ఇది ఆ సమయం విషయం. ఎప్పుడు బ్రహ్మ శరీరం వదిలారో, యజ్ఞంలో బ్రహ్మ ఏ ఆత్మ నిమిత్తం అయ్యారో మాత రూపంలో యజ్ఞాన్ని సంభాళించే నాయకుడు ఆయన వెళ్ళిపోయారు. ఇదైతే అయ్యింది ప్రపంచం రూపంలోని అరణ్యం. संसार रूपी जंगल में अगर एक शेर चला जाता है कंट्रोल करने वाला, तो दूसरा शेर आ जाता है. जंगल खाली रहता है क्या? नहीं. ప్రపంచం రూపంలో ఉన్న అరణ్యంలో ఒకవేళ ఒక సింహం వెళ్ళిపోతే కంట్రోల్ చేసేవారు రెండో సింహం వచ్చేస్తుంది. అరణ్యం ఖాళీగా ఉంటుందా ఏమిటి? ఉండదు. तो जैसे ही ब्रह्मा का शरीर छूटता है, कृष्ण वाली आत्मा ब्रह्मा के रूप में जो पार्ट बजाई रही थी शरीर छोड़ देती है, तो राम वाली आत्मा यज्ञ में प्रवेश कर जाती है. ఎలాగ బ్రహ్మ శరీరం వదిలారో కృష్ణవాలి ఆత్మ బ్రహ్మరూపంలో ఎవరైతే పాత్ర చేశారో శరీరం వదిలేశారు. కనుకనే రామ్వాలి ఆత్మ యజ్ఞంలో ప్రవేశిస్తారు. परंतु यज्ञ में प्रवेश करने मात्र से ही या बेसिक कोर्स लेने मात्र से ही क्या किसी का मनन चिंतन मंथन चल पड़ता है? अपनी आत्मा के 84 जन्मों के लिए चलता है? नहीं चलता है. కానీ యజ్ఞంలో ప్రవేశించిన మాత్రాన లేక బేసిక్ కోర్సు తీసుకున్నంత మాత్రాన ఎవరికైనా మనంచింతన మంత్రం నడుస్తుందా ఏమిటి? తన ఆత్మ యొక్క 84 జన్మల కోసం నడుస్తుందా? నడవదు. ढेर के ढेर ब्रह्मा कुमारों ने बेसिक ज्ञान लिया होगा, बेसिक कोर्स लिया होगा, लेकिन कोई का मनन चिंतन मंथन नहीं चला. पहले पहले कौन सी आत्मा निमित्त बनती है जिसका मनन चिंतन मंथन चल पड़ता है? లెక్కలేనంత మంది బ్రహ్మకుమారీలు బేసిక్ జ్ఞానం తీసుకుని ఉండుంటారు, బేసిక్ కోర్స్ తీసుకుని ఉండుంటారు. కానీ ఎవరికీ మనన చింతన మంతన నడవలేదు.
మొట్టమొదట ఏ ఆత్మ నిమిత్తం అవుతుందో వారికి మనం చింతనం అంతా నడుస్తుంది. और चलता भी है इस कारण नहीं कि कोर्स लेती है तो फोर्स आ जाता है, नहीं. మరియు నడుస్తుంది ఈ కారణంగా కాదు, కోర్సు తీసుకునే కారణంగా, అయితే ఫోర్స్ వస్తుంది కాదు. वो परमपिता परमात्मा शिव जो सदा शिव है, सत्यचित आनंद है, वो प्रवेश करता है. जैसे आत्मा गर्भ में प्रवेश करती है, वैसे परमपिता परमात्मा शिव भी प्रवेश करते हैं. ఆ పరంపిత పరమాత్మ శివ ఎవరు సదాశివుడో, సత్చిత్ ఆనంద స్వరూపుడో ఆయన ప్రవేశిస్తారు. ఏ విధంగా ఆత్మ గర్భంలో ప్రవేశిస్తుందో అలాగే పరంపిత పరమాత్మ శివుడు కూడా ప్రవేశిస్తారు. प्रवेश करते ही प्रत्यक्ष नहीं हो जाते, वो हलन चलन जारी रहती है. बुद्धि तीव्र गति से चलने लग पड़ती है. ప్రవేశిస్తూనే ప్రత్యక్షం కారు, ఆ కదలిక ఉంటూనే ఉంటుంది. బుద్ధి తీవ్రగతిలో నడవడం మొదలవుతుంది. तो बताया कि 4 महीना पूरा होने के बाद ये हरकत शुरू होती है. 5 महीना भी दिखाते हैं. 4-5 महीने जब पूरे होते हैं तब फिर प्रत्यक्ष होती है. అయితే చెప్పారు 4 నెలలు పూర్తి అయిన తరువాత ఈ కదలిక మొదలవుతుంది. 5 నెలలు కూడా చూపిస్తారు. 4-5 నెలలు ఎప్పుడు పూర్తి అవుతాయో అప్పుడు తిరిగి ప్రత్యక్షం అవుతారు. माने ब्रह्मा ने शरीर छोड़ा 69 में और 69 में ही उस आत्मा की प्रवेशता होना अनिवार्य है. అనగా బ్రహ్మ శరీరం వదిలారు 69లో, మరియు 69లోనే ఆ ఆత్మ యొక్క ప్రవేశించడం తప్పనిసరి అవుతుంది. प्रवेश होती है कोई मुकर्रर रथ में, बल दुनिया कहती है सर्वव्यापी है. लेकिन जब राजयोग की बात आती है, याद की बात आती है, एकाग्रता की बात आती है, तो सर्वव्यापी पने से एकाग्रता बुद्धि की नहीं हो सकती. ప్రవేశిస్తారు ఒక నిశ్చిత రథంలో, భలే ప్రపంచం అంటుంది సర్వవ్యాపి అని. కానీ ఎప్పుడు రాజయోగం విషయం వస్తుందో, యాది విషయం వస్తుందో, ఏకాగ్రత విషయం వస్తుందో అప్పుడు సర్వవ్యాపత్వంతో ఏకాగ్రత బుద్ధి అవ్వలేదు. कब हो सकती है? जब परमपिता परमात्मा इस सृष्टि पर एक व्यापी होकर के संसार में प्रत्यक्ष हो. ఎప్పుడు అవ్వగలదు? ఎప్పుడు పరంపిత పరమాత్మ ఈ సృష్టి మీద ఒక్క వ్యాపి అయి ఈ ప్రపంచంలో ప్రత్యక్షం అయినప్పుడు. तो वो एक कौन? वो मुरली में बताया कि वो एक वही हो सकता है जो सारे मनुष्य सृष्टि रूपी झाड़ का बीज है. वो बीज यज्ञ के आदि में भी था. అయితే ఆ ఒక్కరు ఎవరు? అది మురళీలో చెప్పారు. ఆ ఒక్కరు ఆయనే అవుతారు ఎవరైతే మొత్తం మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజమో. ఆ బీజం యజ్ఞం ఆదిలో కూడా ఉండేది. जिसके लिए बाबा ने बोला है, मुरली में अक्सर ये वाक्य आता है, राम बाप को कहा जाता है, कृष्ण बच्चे को कहा जाता है. माना सृष्टि रूपी वृक्ष का बच्चे के रूप में पहला पत्ता जो चित्रों में दिखाया जाता है कि कृष्ण पीपल के पत्ते पर आया, वो कृष्ण वाली आत्मा. దేని గురించి బాబా చెప్పారో మురళిలో తరచూ వాక్యం వస్తుంది. రాముడు అని తండ్రిని అంటారు, కృష్ణుడు అని పిల్లవాడిని అంటారు. అనగా సృష్టి రూపీ వృక్షం యొక్క పిల్లవాడి రూపంలో మొదటి ఆకు ఏదైతే చిత్రాల రూపంలో చూపిస్తారో, ఎలాగంటే కృష్ణుడు రావి ఆకు మీద వస్తారు, ఆయన కృష్ణవాలి ఆత్మ. परंतु उस पत्ते को जन्म देने वाला बीज कौन? पहले बीज या पहला पत्ता? पहले बीज होता है. కానీ ఆ ఆకుకు జన్మనిచ్చేవారు బీజం ఎవరు? మొదట బీజమా మొదట ఆకా? మొదట బీజం అవుతుంది. तो यज्ञ के आदि में वो कृष्ण रूपी पत्ते को भी जन्म देने वाला बीज
वो ही आत्मा थी जहां से कृष्ण वाली आत्मा अर्थात ब्रह्मा वाली आत्मा को अपने साक्षात्कारों का क्लैरिफिकेशन मिला। అయితే యజ్ఞం యొక్క ఆదిలో ఆ కృష్ణుడి రూపంలోని ఆకుకు కూడా జన్మనిచ్చేవారు బీజం ఆ ఆత్మయే అయ్యారు. ఎక్కడి నుండి కృష్ణవాలి ఆత్మ అనగా బ్రహ్మవాలి ఆత్మకు తన సాక్షాత్కారాలకు వివరణ దొరికిందో. परंतु ब्रह्मा बाबा ये बात नहीं समझ सके कि ये कोई सृष्टि का बीज रूप पिता है। अहम बीज प्रथम पिता जो बोला है गीता में कि मैं मनुष्य सृष्टि का बीज बोने वाला पिता हूँ, न ये समझ सके कि ये बाप, ये टीचर, ये सदगुरु का रूप है. కానీ బ్రహ్మబాబా ఈ విషయం అర్థం చేసుకోలేదు. ఈయనే సృష్టికి బీజరూపి తండ్రి అని. అహం బీజం ప్రదప్పిత ఏదైతే గీతలో చెప్పారో నేను మనుష్య సృష్టికి బీజం వేసే పితను, ఈ విషయం కూడా అర్థం చేసుకోలేదు. ఇదే తండ్రి, ఇదే టీచరు, ఇదే సద్గురు యొక్క రూపం అని. उन्होंने क्या समझ लिया? ब्रह्मा ने क्या समझ लिया? उन्होंने ये समझ लिया कि मैं ही इस मनुष्य सृष्टि रूपी वृक्ष में मैं ही बाप का पार्ट बजाता हूँ, मैं ही माँ का पार्ट बजाता हूँ, मैं ही टीचर हूँ, मैं ही सदगुरु हूँ, मैं ही गीता का साकार भगवान हूँ. तो ये बात तो ठीक है ही नहीं. ये भक्ति मार्ग का फाउंडेशन है. ఆయన ఏం అర్థం చేసుకున్నారు? బ్రహ్మ ఏం అర్థం చేసుకున్నారు? ఆయన ఇలా అర్థం చేసుకున్నారు, నేనే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షంలో నేనే తండ్రి పాత్ర చేస్తాను, నేనే తల్లి పాత్ర చేస్తాను, నేనే టీచర్ని, నేనే సద్గురువుని, నేనే గీతకు సాకార భగవంతుణ్ణి అని. అయితే ఈ విషయం సరైనదే కాదు. ఇది భక్తి మార్గం యొక్క పునాది అయింది. ज्ञान मार्ग का फाउंडेशन डालने के लिए परमपिता परमात्मा को उसी आत्मा में प्रवेश करना पड़ता है जो यज्ञ के आदि में जिसके द्वारा बीजारोपण हुआ था. జ్ఞాన మార్గపు ఫౌండేషన్ వేయటానికి పరంపిత పరమాత్మకు ఆత్మలోనే ప్రవేశించాల్సి వస్తుంది. ఎవరు యజ్ఞం ఆదిలో ఎవరి ద్వారా బీజారోపణ అయ్యిందో. जैसे माँ के अंदर बाप बीज बोता है, माँ धरणी कही जाती है और बाप बीजारोपण करने वाला पिता है. तो क्या दुनिया जानती है इस बात को? है? बच्चे जानते हैं क्या इस बात को कि कब बाप ने माँ में बीज बोया? है? बाप जानता है. ఏ విధంగా తల్లి లోపల తండ్రి బీజం వేస్తారు, తల్లిని ధరణి అని అంటారు, మరియు తండ్రి బీజారోపణ చేసే పిత అనబడతారు. అయితే ఏమిటి, ప్రపంచానికి తెలుస్తుందా ఈ విషయం గురించి? పిల్లలకు తెలుస్తుందా ఏమిటి ఈ విషయం? తండ్రి ఎప్పుడు తల్లిలో బీజం వేశారు అని తండ్రికి తెలుస్తుంది. तो जो बाप जानता है उस समय यज्ञ के आदि में क्या ज्ञान परिपूर्ण अवस्था को पाया हुआ था? षष्ठी चक्र का पूरा ज्ञान मिला हुआ था क्या? नहीं. అయితే ఏది తండ్రికి తెలుసో ఆ సమయంలో యజ్ఞం యొక్క ఆదిలో జ్ఞానం పరిపూర్ణ స్థితిని పొందిందా ఏమిటి? సృష్టి చక్రం యొక్క పూర్తి జ్ఞానం దొరికిందా ఏమిటి? లేదు. ज्ञान जो है वो तो बीज रूप में था. इसलिए बोला कि राम फेल हो गया. तो क्यों फेल हो गया? क्योंकि शुरुआत में जो बुद्धिवादी आत्माएं थी, बीज रूप आत्माएं, उनको बुद्धि का पूरा भोजन नहीं मिला, इसलिए टूट पड़ी. జ్ఞానం ఏది ఉందో అది బీజ రూపంలో ఉంది. అందుకే అన్నారు రాముడు ఫెయిల్ అయ్యారని. అయితే ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎందుకనగా మొదట్లో ఎవరు బుద్ధివాది ఆత్మలో బీజరూపి ఆత్మలు వారి బుద్ధికి పూర్తి భోజనం లభించలేదు కనుక తెగిపోయారు. अभी भी यज्ञ में देखा जाता है बेसिक में कि जो आत्माएं ज्यादा बुद्धिवादी होती हैं, उन बुद्धिवादी आत्माओं को
उनके प्रश्नों का जवाब नहीं मिलता है तो थोड़े समय के बाद चलते चलते ज्ञान को छोड़ करके बैठ जाती। ఇప్పుడు కూడా యజ్ఞంలో చూడవచ్చు, బేసిక్లో ఏ ఆత్మలు ఎక్కువ బుద్ధివాదులుగా ఉంటారో ఆ బుద్ధివాది ఆత్మలకు అనేక ప్రశ్నలకు జవాబు లభించనిచో కొద్ది సమయం తర్వాత నడుస్తూ నడుస్తూ జ్ఞానం వదిలేసి కూర్చుంటారు. तो राम फेल हो गया, माने जो बाप के रूप में पार्ट बजाने वाली आत्मा थी वो यज्ञ छोड़ करके चली गई. అయితే రాముడు ఫెయిల్ అయ్యారంటే ఎవరు తండ్రి రూపంలో పాత్ర అభినయించే ఆత్మ ఉండేవారో వారు యజ్ఞం వదిలి వెళ్ళిపోయారు. वो ही आत्मा और उसके फॉलोअर्स जिनके लिए मुरली में बोला है कि जो ब्राह्मण बन करके शरीर छोड़ते हैं उनका ब्राह्मणत्व का जीवन क्या व्यर्थ चला जाता है? नहीं, दोबारा जन्म लेकर के वो ब्राह्मणत्व के संस्कार लेकर आते हैं. ఆ ఆత్మే మరియు ఆయన ఫాలోవర్స్ వారి గురించి మురళిలో చెప్పారు. ఎవరు బ్రాహ్మణులై శరీరం వదులుతారో వారి బ్రాహ్మణ జీవితం వ్యర్థంగా పోతుందా ఏమిటి? పోదు. రెండోసారి జన్మ తీసుకొని వారు బ్రాహ్మణ సంస్కారం తీసుకొని వస్తారు. तो राम वाली आत्मा भी पूर्व जन्म से ही अपने ब्राह्मणत्व के संस्कार लेकर के आती है. भले यज्ञ से उन आत्माओं को सहयोग मिले या न मिले, फिर भी वो आत्माएं ज्ञान में, योग में, धारणा में, सेवा में एडवांस जाती हैं. అయితే రామ్వాలి ఆత్మ కూడా పూర్వజన్మ నుండే తన బ్రాహ్మణత్వపు సంస్కారం తీసుకొని వస్తుంది. భలే యజ్ఞం నుండి ఆ ఆత్మకు సహయోగం దొరికినా దొరకకపోయినా సరే ఆ ఆత్మలు జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో అడ్వాన్స్గా ఉంటారు. आगे आगे जाती है या पीछे रह जाती है? आगे आगे जाती है. सिर्फ एक राम वाली आत्मा की बात नहीं है. मनुष्य शस्य रूपी झाड़ के एक बीज की बात नहीं है. ये तो वैरायटी धर्मों का झाड़ है. ముందు ముందుకు వెళ్తారా లేక వెనుక ఉండిపోతారా? ముందు ముందుకు వెళ్తారు. కేవలం ఒక్క రాంవాలి ఆత్మ విషయం కాదు, మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఒక బీజం విషయం కాదు. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. जैसे कोई वृक्ष होता है ना तो उसमें नीम भी उग जाता है, पीपल भी उग जाता है, वट वृक्ष तो है ही, आम भी पैदा हो जाता है. एक ही वृक्ष में अनेक प्रकार के वृक्ष पैदा हो जाते हैं. तो ऐसे ये भी मनुष्य शस्य रूपी झाड़ का वैरायटी वृक्ष है. इस वृक्ष में वैरायटी बीज भी है. ఏ విధంగా ఒక వృక్షం ఉంటుంది, దానిలో వేప మొలకెత్తుతుంది, రావి మొలకెత్తుతుంది, వటవృక్షం ఉండనే ఉంది, మామిడి కూడా పుడుతుంది. ఒకే వృక్షంలో అనేక రకాల వృక్షాలు పుడతాయి. అలాగే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క వెరైటీ వృక్షం. ఈ వృక్షంలో వెరైటీ బీజాలున్నాయి. एक तरह के बीज नहीं है, वैरायटी जड़ें हैं और वैरायटी बीज है. तो वो आज की जो बीज रूप आत्माएं हैं वो राम वाली आत्मा के साथ ही साथ पीछे पीछे शरीर छोड़कर चली जाती है. दोबारा यज्ञ में तब आती है जब मम्मा बाबा शरीर छोड़ देते हैं. ఒక రకం బీజాలు కాదు, వెరైటీ వేర్లు మరియు వెరైటీ బీజాలు ఉన్నాయి. అయితే ఆ ఆదిలోని బీజరూపీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు రాంవాలి ఆత్మతో పాటు తోడుతోడులో వెనుక వెనుక శరీరాలు వదిలి వెళ్ళిపోతారు. రెండోసారి యజ్ఞంలోకి ఎప్పుడు వస్తారంటే మమ్మా బాబాలు శరీరం వదులుతారో అప్పుడు వస్తారు. पहले पहले राम वाली आत्मा को आना है और शिव को उसमें प्रवेश होना है. किस लिए प्रवेश होना है? प्रवेश होना है मुकर्रर रथ साबित करने के लिए. మొట్టమొదట రాంవాలి ఆత్మ రావాలి మరియు శివుడు ఆయనలో ప్రవేశించాలి. ఎందుకు ప్రవేశించాలి? ప్రవేశించాలి నిశ్చిత రథమని రుజువు చేయటానికి.
नहीं तो ब्रह्मा कुमार कुमारी ये तो संसार को सुनाते हैं कि भगवान सर्वव्यापी नहीं है, सुनाते हैं ना, और लोग सुनते भी हैं, कान हिला के कहते हैं हाँ भाई ठीक बात है, सर्वव्यापी नहीं है। లేనిచో బ్రహ్మకుమారు కుమారీలు ఈ ప్రపంచానికి వినిపిస్తున్నారు భగవంతుడు సర్వవ్యాపి కాదని. వినిపిస్తున్నారు కదా, మరియు జనులు వింటున్నారు కూడా, భుజాలు కదుపుతూ అంటారు అవునని. సోదరుడా, సరైన విషయం సర్వవ్యాపి కారు అని. लेकिन क्या कोई ब्रह्मा कुमार ये बताता है सर्वव्यापी नहीं है तो एक व्यापी कहाँ है? कोई बताता है? जब नहीं बताता है तो बात तो साबित नहीं होगी सर्वव्यापी नहीं है। या तो बताओ कि एक व्यापी कहाँ है, तो एक व्यापी का उनको ज्ञान नहीं है। కానీ ఏమిటి, ఏ బ్రహ్మకుమారుడైనా ఇలా చెప్తారా సర్వవ్యాపి కానిచో ఒక్క వ్యాపి ఎక్కడా అని? ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు చెప్పటం లేదో విషయం రుజువు కావటం లేదో సర్వవ్యాపి కారని? లేకపోతే చెప్పండి ఒక్క వ్యాపి ఎక్కడా అని? అయితే ఆ ఒక్క వ్యాపి యొక్క జ్ఞానమే వారికి లేదు. और वो ज्ञान तब तक नहीं हो सकता जब तक कि भगवान स्वयं आकर के किसी मुकर्रर रथ में प्रवेश करके ये ज्ञान न देवे कि मैं क्या हूँ, किस रूप में पार्ट बजा रहा हूँ, मैं जो हूँ, जैसा हूँ, जिस रूप में पार्ट बजाता हूँ वो मेरा परिचय मेरे सिवाय कोई भी दे ही नहीं सकता, ब्रह्मा भी नहीं दे सकता। क्यों? మరియు ఆ జ్ఞానం ఎప్పటి వరకు ఉండదంటే, ఎప్పటి వరకు భగవంతుడు స్వయంగా వచ్చి ఏదో ఒక నిశ్చిత రథంలో ప్రవేశించి ఈ జ్ఞానం ఇవ్వరు. నేను ఎవరని, ఏ రూపంలో పాత్ర అభినయిస్తున్నానని, నేను ఎవరిని, ఎలా ఉంటాను, ఏ రూపంలో పాత్ర అభినయిస్తాను, ఆ నా పరిచయం నేను తప్ప